లక్ష్మీపురం అనే గ్రామంలో నర్సయ్య అనే కూలి రైతు ఉండేవాడు. అందరూ పనికి వెళ్తున్న నర్సయ్యకు కాస్త పని అంటే విసుగు. అందుకే ఒకేసారి ధనవంతుడు అవ్వాలని కోరిక ఉండేది. సృష్టి కూడా దానికనుసరించి అవకాశం ఇచ్చిందేమో. అదేనండి నర్సయ్యకు. ఒకరోజు నర్సయ్య అరుగుమీద కూర్చుని, నా కష్టాలన్నీ ఒక్కసారిగా తీసేయి దేవుడా అని అంటూ ఉండగా పక్కదారి నుంచి ఒక సాధువు నడుచుకుంటూ వచ్చి నర్సయ్యను, ఇది నీకు వరం కాని వరం అవకాశాన్ని సద్వినియోగంగా ఉపయోగించుకో, ఓం నమః శివాయ అని అక్కడి నుండి హడావడిగా వెళ్ళిపోతాడు. నర్సయ్యకు ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటూ ఉంటాడు. ఆ కోడిని గూటిలో పెట్టి ఉంచుతాడు. మరొక రోజు ఉదయం వచ్చి చూస్తే కోడి గూటిలో గుడ్లకు బదులుగా బంగారు గుడ్లు ఉంటాయి. ఆశ్చర్యం వేసి, అరే ఏమిటిది, గుడ్లకు బదులు బంగారు గుడ్లా అని చూస్తూ ఉంటాడు. వరం కాని వరమన్నాడు కదా ఆ సాధువు, ఒకసారి పట్టణానికి వెళ్ళి పరీక్షించి వస్తాను అని ఎవ్వరికి తెలియకుండా ఒక బ్యాగ్లో గుడ్లను పెట్టి బయలుదేరతాడు. ఎవరులేని ఒక షాపులో గుడ్లను పరీక్షిస్తాడు. అవి నిజమైన బంగారు గుడ్లే అని తేలడంతోతే దెబ్బకు నర్సయ్య జీవితం ఒక్కసారిగా ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ దొరికినంతగా అయిపోతుంది. అంతే. ఒక కోటలాంటి ఇల్లు, అలాగే ఒక ట్రాక్టర్ వంటి ఎన్నో సిరి సంపదలను అనుభవిస్తాడు. నర్సయ్య ఒక్కసారిగా ధనవంతుడు కావడంతో ఊర్లో ఉన్నవాళ్లంతా నర్సయ్య గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాటమాటల్లోనే, సర్పంచ్ ఎన్నికలు కూడా ఉన్నాయి, నర్సయ్యన్ సర్పంచ్ నీచేద్దాం, బాగా డబ్బున్నవాడైపోయాడుగా, మన ఊరికి అభివృద్ధి తెస్తాడు అని అంటాడు. అది ఆ నోట ఈ నోట నర్సయ్య భార్య చెవికి వినిపిస్తుంది. వెంటనే వెళ్ళి తన భర్త అయిన నర్సయ్యతో ఆ విషయం గురించి చెప్తుంది. వెంటనే నర్సయ్య గూటిలో ఉన్న మొత్తం గుడ్లను తీసుకెళ్లి అమ్మేస్తాడు. నర్సయ్య నిజంగానే సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ వేస్తాడని తెలిసిన ఊరివాళ్లు మాట్లాడడం మొదలుపెట్టిందని పెడతారు. అసలు కూలిపని దొరికితే కాని గడవని పూట నర్సయ్యది. అలాంటిది పెద్ద ఇల్లు, ట్రాక్టర్ కొనడం ఏంటి? నర్సయ్య ఇంటికి వెళ్ళి చూద్దాం, నిధి ఏమైనా తీశాడేమో అని అంటారు. అది తెలుసుకున్న నర్సయ్య తన మనసులోనే, ఊరివాళ్లకు నా మీద అనుమానం వచ్చింది, ఎలాగైనా సరే నా బంగారు గుడ్లు పెట్టే కోడి గురించి తెలిస్తే దొంగిలించే అవకాశం ఉంది, వాళ్లకు తెలియకముందే కోడి లోపల ఉన్న బంగారాన్ని కోసి తీసి ఎక్కడైనా దాచిపెడతాను అంటాడు. ఆ మరుసటి రోజే నర్సయ్య కోడిని కోసి బంగారం తీయాలని అనుకుంటాడు. కాని ఏం లాభం? సాధువు చెప్పిన విధంగా నర్సయ్య ఉపయోగించుకోలేదు. కోడి లోపల బంగారము లేదు. ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టే కోడి కూడా లేదు. అది చూసి నర్సయ్య ఏడవడం మొదలుపెట్టాడు. ఇక అతను సర్పంచ్ కాదు కదా, వార్డ్ మెంబర్గా కూడా నిలబడలేదు అని ఏడుస్తూ అంటాడు. అందుకే పెద్దలన్నారు, ఆశ ఉండాలి, అత్యాశను వంచాలి అని. అందుకే మీరు కూడా ఆశపడండి, తప్పులేదు, కానీ అత్యాశపడకండి, తప్పు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇలాంటి కథతో మీ ముందుకు వస్తాను. మీకు ఏ కథ అయినా ఐడియా ఉంటే చెప్పండి, మీ పేర్లు పెట్టి మరి మీ మీద కథ తీస్తాను. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలి.